ఆరాధనకు వెళ్ళకుండా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి యేసయ్య, కొన్నాళ్ళు విధికల సమయంలో మరి మేమందరి సన్నిధికి చేరడానికి తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని పరిశుద్ధానికి వచ్చి నాకు కొన్ని వందనాలు. ఈ సమయంలో ప్రభా ఆరాధనకి వెళ్తా ఉండగా మరి మీ సన్నిధి మాతో ఉంచండి, మీరు మాతో మాట్లాడండి. నన్ను తెలకప్ప చెప్పుకుంటూ యేసుకృష్ణంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-30 వర్సెస్ మనము కలిసి అందరం చదువుకున్నాం. మ్యాథ్యూస్ గాస్పెల్ 11th చాప్టర్ 28-30 అందరం కలిసి చదువుకున్నాం. మనం ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగా చేతును. నేను సాత్వికుని దీన మనసు గలవాడిని గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. పిల్లరా, ఒకసారి ఈ వచనాలు మనం గమనించి అర్థం చేసుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభులు వారి ఈ విధంగా అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటూ ఉన్నాడు. మనలో చాలా మంది ఆ ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా లోకంలో ఉన్న అనేక మంది కావచ్చు, బయటకు నవ్వుతూ కనిపిస్తా వస్తా ఉంటారు అన్నమాట. నవ్వుతూ మాట్లాడుతా వస్తా ఉంటారు. కానీ మన యొక్క హృదయం లోపల మరి అలసిపోయిన వారిగా ఉంటా వస్తాం. హృదయ భారం కలిగి ఉండేవారిగా ఉంటా వస్తాం. ఆ హృదయ భారంతో, కృంగిన హృదయంతో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండే వారిగా ఉంటా వస్తా ఉంటాం. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువులు వారి విధంగా అంటా ఉన్నాడు, ఆ ఇది ఏదో ఒక యూదులకో లేదా సందర్భాన్ని బట్టు కాదు, కానీ దిస్ ఇస్ ద యూనివర్సల్ కాల్. ఇది లోకంలో ఉన్న ప్రజలందరినీ మరి దేవుడు పిలుస్తా వస్తా ఉంటా ఉన్నారు. ఏ విధంగా అనంటే, ఆ అలసిపోయిన హృదయ భారంతో కలిగి ఉంటాం కదా. కానీ మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రేమతో ఈ విధంగా మరి చెప్తా వస్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, విశ్రాంతిని కలగజేస్తానని యేసుక్రీస్తు ప్రభువుల వారు పిలుస్తా ఉన్నట్లుగా మన ఈ వాక్యంలో మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లరా, నిజంగా చదువుకున్న ఈ 3 వచనాల్లో దేవుని యొక్క ఒక 4 గొప్ప గుణలక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువులో మన జీవితంలో ఏమైనాడు అది గ్రహించుకుని ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా మనము ఆరాధన చేద్దాం. మొట్టమొదటిగా ఇందులో మనం గమనించినట్లయితే, దేవుడు మన అలసటను గమనించే దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు. గాడ్ హూ సీజ్ అవర్ వీర్నెస్. నిజంగా అంటే మన అలసటను గమనించే దేవుడు అంటే, అలసిపోవడం అంటే మన దైనందిన జీవితాల్లో వచ్చే పరిస్థితులు కావచ్చు, అంటే శారీరక అలసట కావచ్చు, అంటే మనం చేసే వర్క్ కావచ్చు, లేదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటది, నాకు శక్తి లేదు, నా శక్తి తగ్గుతా ఉంది, శరీరం అలసిపోతున్నట్లుగా మనము గుర్తిస్తా ఉంటాం అనేక సందర్భాల్లో. అంత మాత్రమే కాదు, మానసిక భావోద్వేగ అలసటను కూడా కలిగి ఉండే వారికి ఉంటాం. స్ట్రెస్నెస్ గుండా వెళ్తా ఉంటాం కొన్ని సందర్భాల్లో, యాంగ్జైటీ గుండా వెళ్తా ఉంటాం కొన్ని సందర్భాల్లో, తట్టుకోలేని ఎమోషనల్లీ సిచ్యువేషన్స్ గుండా మనము వెళ్తా వస్తా ఉంటాం ప్రియులరా. నిజంగా అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మిక అలసటలో కూడా ఉండే వారిగా ఉంటాం. స్పిరిచువల్ అంటే పాప భారంతో, స్పిరిచువల్ డ్రైనెస్ తో ఉన్నప్పుడు ఆ చాలా సందర్భాలు ఈ విధంగా అనిపిస్తుంది. శరీరం అలసిపోతా ఉంది, మానసికంగా కృంగిన పరిస్థితులు, హృదయ భారంతో, ఆత్మ భారంతో అలసిన వాక్యంతో మాట్లాడుతూ బలపరుస్తూ మన అలసటని గమనించి వాటి నుండి తన వాక్యం ద్వారా మనకి రిలీఫ్ ఇచ్చే దేవుడుగా
మన ప్రభువును మనం కలిగి ఉన్నాం ప్రియులరా. అందరిని బట్టి ఆయనకు ఉదయకాల సమయంలో ఆయన స్తుతించాలి మనం. నిజంగా అందుకే దీంట్లో మనం అర్థం చేసుకున్నట్లయితే మన దేవుడి యొక్క ఆ కంపాషనేట్ అండ్ కేరింగ్ గాడ్ ని మనము చూడొచ్చు. మన ఎడల నిజంగా ఎంత కృప కలిగిన దేవుడో, ఎంత కేరింగ్ కలిగిన దేవుడో మన దేవుడు. అలసిన హృదయాల్ని మరి చూసినప్పుడు దేవుడు మనల్ని గమనించి తన హక్కున చేర్చుకున్న దేవుడిని విధికాల సమయంలో మనం కలిగి ఉన్నాం. అందరిని బట్టి మన ప్రభువును వెంటైనా సరే మనం ఆరాధన చేసే వారికి ఉండాలి. అందుకే కీర్తన 34వ కీర్తన 18వ వచనంలో దీని ఒక విధంగా సెలవిస్తా ఉంది. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించునని మరి అక్కడ కీర్తనలో మనం చూడొచ్చు ప్రిల్లరా. నిజంగా విరిగి నలిగిన హృదయంతో ఉన్న మన బ్రతుకుల్ని మరి దేవుడు గమనించి తన హక్కున చేర్చుకున్న దేవుడుగా, కంపాషనేట్ గాడ్గా మన ప్రభు మనకున్నాడు. అందుని బట్టి ఆయన ఉదయకాల సమయంలో ఆరాధన చేసే వారికి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఐజయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. నిజంగా ప్రియులరా, మన అలసటను గమనించే దేవుడు, మన గాయాలను బాధలను కట్టే దేవుడు, సొమ్మసిలిన వారికి బలాన్నిచ్చే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి దయచేసే దేవుణ్ణి వివిధ కాల సమయంలో మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే ఆయన కనికరం గల దేవుడు గనుక, మన ఎడల ఆయన కేర్ చూపించే దేవుడు గనుకనే వివిధ కాల సమయంలో ఎంతైనా సరే ఆయనను మనము ఆరాధన చేసే వారికి ఉండాలి. నిజంగా చాలా సందర్భాలు అనిపించవచ్చు, నా అలసటని, లేకపోతే మ్యారేజ్ అయిన నా హస్బెండ్ గమనిస్తే బాగుంటుంది, లేదా లేకపోతే నా వైఫ్ గమనిస్తే బాగుంటుంది, లేకపోతే నా పక్క వాళ్ళు మా తల్లిదండ్రులు గమనిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ అలసటని ఎవరు గమనించినా గమనించకపోయినా దేవుడు గమనించే దేవుడుగా, గమనించి మన ఎడల ఆయన కృపను చూపే దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. అందుని బట్టి ఆయన ఉదయకాల సమయంలో ఆరాధన చేసేవారు ఉండాలి. దీంట్లో ఈ వచనాల రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రేమతో మరి పిలిచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. గాడ్ హూ ఇన్వైట్స్ లవ్వింగ్లీ. నిజంగా ఆయన అంటా ఉన్నాడు, నా ఎద్దుకు రండి అంటాడు, కమ్ టు మీ అంటా ఉన్నాడు దేవుడు. కమ్ టు మీ అంటే ఇక్కడ ఏదో బలవంతంగానో ఏదో ఆజ్ఞగానో దేవుడు చెప్తా లేడు. ప్రేమతో మరి మన ప్రభువు మనల్ని పిలిచిన దేవుడుగా మరి ఉంటా ఉన్నాడు. కమ్ టు మీ అనే దానిలో ఆయన యొక్క ప్రేమ దాగి ఉందన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రియులరా. నిజంగా మన ఎడల దేవునికున్న అపారమైన ప్రేమను బట్టి దేవుడు నిజంగా ఏముంది పిలవడానికి మనలో చెప్పండి? పాపులము, వ్యర్థులము, దౌర్భాగ్యులము, పాపంతో మన ఇష్టానుసారంగా తిరుగుతున్న జీవితాలని మరి దేవుడు చూస్తూ వచ్చినాడు, పిలుస్తా వస్తున్నాడు. దేవుడు కమ్ టు మీ అని దేవుడు మరి పిలిచిన దేవుడుగా, పిలిచి తన యొక్క ప్రేమతో మరి పిలిచిన దేవుడుగా, తనడిలా మన ప్రేమను, ఆయన ప్రేమను మరి చూపిస్తున్న దేవుడుగా మన ప్రభు ఉన్నాడు. నిజంగా ఎంత ఎంత ప్రేమ మన ఎడల చూపిస్తా వస్తున్నాడో తెలుసా? ఒకసారి మనము గమనించినట్లయితే, ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే దేవుడు యొక్క ప్రేమ మరి ఏ విధంగా మరి ఉంటుందో, మన ఎడల మరి ఏ విధంగా ఆయన ఉంటుందో అన్నది ఒకసారి గమనించినట్లయితే, రోమా పత్రిక 5వ అధ్యాయము 6-8 వర్సెస్ ఒకసారి మనం చూసినట్లయితే 6th వర్స్ ఈ విధంగా సెలవిస్తా ఉంది. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. 7th వర్స్ లో, నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమ విడపరుచున్నాడు, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినట్లుగా మరి దేవుని వాక్యంలో మనం చూడొచ్చు పిల్లలు. నిజంగా దేవుడు ప్రేమతో మరి పిలిచిన దేవుడుగా, మొదట మనం గమనించిన దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. తర్వాత ప్రేమతో మరి పిలుస్తున్న దేవుడుగా, పిలిచిన దేవుడుగా మన ప్రభు ఉన్నాడు. ఈ వచనాల్లో మూడవదిగా ఒకసారి మనం గమనించినట్లయితే, నిజమైన విశ్రాంతిని ఇచ్చే దేవుణ్ణి మనం కలుగున్నాం. గాడ్ గివ్స్ ట్రూ రెస్ట్. నిజమైన విశ్రాంతిని ఇచ్చే దేవుణ్ణి మనము కలుగున్నాం. నిజంగా ప్రియులరా, మన అలసిన హృదయాలకు నిజమైన విశ్రాంతినిచ్చే దేవుణ్ణి కలుగున్నాం. నిజంగా ఈ లోకంలో ఇచ్చే విశ్రాంతి మన శరీరానికి శరీరాలకు లేదా కొంత సమయానికి మాత్రమే ఉండేదిగా ఉంటుంది. ప్రపంచం ఇచ్చే విశ్రాంతి
తాత్కాలికంగా మరి ఉంటుంది. అందుకే ఆ ప్రసంగిలో మనం చూడ 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాల్లో ఆయన చెప్తా ఉంటాడు, ప్రతిది కూడా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ఈ లోకంలో ఉన్న ప్రతిది కూడా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం అని ఆయన ప్రస్తావిస్తా వస్తుంటాడు. నిజంగా ఎంతో మంది, నిజంగా మనం చూసినట్లయితే ప్రాక్టికల్ గా మనం ఎంతో మంది సెలబ్రిటీస్ ఆ వాళ్ళు డ్రగ్స్ కేసులలో దొరికినట్లుగా, ఎందుకు ఆ సిచ్యువేషన్స్ వచ్చింది అని అంటే వాళ్ళకి ఆ నిజమైన రెస్ట్, నిజమైన పీసు లేకపోవడం విషయం మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. నిజంగా ఉదాహరణకు నేను ఇంటర్మీడియట్ చదువుతున్న దినాల్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ ఇయర్ లో ఒక లెసన్ ఉంటుంది, జెండర్ వేస్ అనే సెకండ్ లెసన్ ఒకటి ఉంటుంది. అది జెండర్ ఈక్వాలిటీ గురించి ఉంటుంది అనమాట. ఆ లెసన్ రిటర్న్ బై సుధామూర్తి గారు రాస్తారు ఆ లెసన్. ఆ ఆ లెసన్ అయిపోయిన తర్వాత ఇద్దరు పేరు ప్రఖ్యాతిగాంచిన ఇద్దరు ఆ స్త్రీల ఫొటోస్ అక్కడ ఉన్నాయన్నమాట. ఇది ఇప్పుడు అన్ని కలర్ బుక్స్ వస్తున్నాయేమో, మా దినాల్లో బ్లాక్ అండ్ వైట్ బుక్స్ వస్తా ఉండే. అందులో చూసినప్పుడు ఒక ఆమె పేరేమో మెర్లిన్ మెన్రో, ఇంకొక ఆమె పేరేమో మన తెలుగు వెల్ నోన్ పర్సన్ మహానటి సావిత్రి. ఆమె అప్పర్ 90s 50s ఆ టైంలోనే ఇండియాలోనే హైయెస్ట్ పేడ్ యాక్ట్రెస్ ఆమె. ఈ ఇద్దరిని నేను గమనించినట్లయితే ఆ బుక్ నేను నాకు ఆ మ్యాలిన్ మెన్రో చూసినప్పుడు ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలోనే ఇంత బాగుంది అని అనిపించింది ఆమె చూసినప్పుడు. అయితే ఆ ఎప్పుడైతే ఆ బుక్ లో నేను డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినారు, డేట్ ఆఫ్ డెత్ ఇచ్చినారు, చాలా చిన్న ఏజ్ లో చనిపోయినారు. మ్యారిలిన్ మెన్రో గారేమో ఒక 36 years ఏజ్ లో చనిపోయినారు. ఏమే 45 46 ఏజ్ లోనే ఏమో చనిపోయినారు. ఎందుకు ఆమె స్లీపింగ్ బిల్స్ వేసుకొని ఆమె చనిపోయిందంట. ఎందుకు చనిపోయిందని ఆ దాని బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఆ పీస్ లేక, నిజమైన విశ్రాంతి దొరకక. నిజంగా ఏం ఏం తక్కువ చెప్పండి, పైసలు లేవా, పరిపతి లేదా, పేరు లేదా, ప్రఖ్యాతి లేదా, ఏం లేదు వాళ్ళకు. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నిజమైన హృదయంలో నిజమైన శాంతి, సమాధానం లేదు. ఆ నిజమైన ట్రూ జాయిన్ ఇచ్చే వ్యక్తిని వాళ్ళు చూడలేకపోయినారు పిల్లరా. నిజంగా ఒకసారి మనం గమనించినట్లయితే మనం అర్థం చేసుకోవాలి ఒకసారి. హృదయానికి శాంతి, ఆత్మకు నెమ్మది, మనసుకు విశ్రాంతి, పాప భారంతో నుండి విముక్తి, నిజంగా దేవుని ప్రజెన్స్ లో ఉన్న ఆనందం. నిజంగా మనం గమనించినట్లయితే ఇదంతా కూడా లార్డ్ జీసస్ క్రైస్ట్ త్రూ ద్వారానే మాత్రమే నిజమైన రెస్ట్ ని కేవలం మన యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే ఇవ్వగలరు. ఆ ఆ నిజమైన విశ్రాంతిని నిజంగా మనలో ఏముందో చెప్పండి. దేవుడు మనం పిలుచుకున్నాడు పాపంతో, శాపంతో, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తా ఉన్నప్పుడు ఆ దేవుడు మరి మన యొక్క స్థితిని చూడలేదు. దేవుడు మన యొక్క గతాన్ని చూడలేదు. దేవుడు మన యొక్క ఇన్నర్ లైఫ్ ని మరి చూడలేదు. దేవుడు ప్రభు దగ్గరికి వచ్చి మన పాపం ఒప్పుకున్నప్పుడు మరి దేవుడు మన ఎడల తన యొక్క ప్రేమను చూపిస్తూ వచ్చినాడు, మన పాపం క్షమిస్తూ వచ్చినాడు, తన హక్కున చేర్చుకున్నాడు, నీతిమంతుడిగా తీరుస్తా వచ్చినాడు. మన దైనందిన ఆత్మీయ జీవితంలో పరిస్థితులు అందరికి వస్తాయి, వస్తున్నప్పుడు కానీ ఆ సందర్భాలు కూడా వెళ్తా ఉన్నప్పుడు దేవుడు నిజమైన విశ్రాంతిని దేవుడు మనకి అనుగ్రహిస్తున్న దేవుడుగా, కలిగిస్తున్న దేవుడుగా మన యేసుక్రీస్తు ప్రభువులు వారు మనకున్నారు పిల్లరా. నిజంగా అందుని బట్టి ఆయన ఎంతైనా సరే మనము ఆరాధన చేసే వారు ఉండాలి. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో దేవుని ఈ విధంగా సెలవిస్తా ఉంది, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవ నీకుడి. నిజంగా దేవుడు అంటా ఉన్నాడు, లోకమిచ్చే శాంతి మనం చూసుకున్నాం కదా, శరీరానికి కొంత సమయానికి టెంపరీ మాత్రమే. అది కొద్ది సమయానికి మాత్రమే పిల్లరా. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువులో ఇచ్చే విశ్రాంతి హృదయానికి, మనసుకి, ఆత్మకి, మనలో ఉన్న లోపల కలతలకు, నిజంగా అలసిపోయిన హృదయాలకు నిజమైన విశ్రాంతినిచ్చే దేవుణ్ణి ఇది కాల సమయంలో మనం కలుగున్నాం ప్రియులరా. అందుని బట్టి ఎంతైనా సరే ఆయన ఆరాధన చేయాలి. నిజంగా ఆ ఆ కలత చెందిన పరిస్థితుల గుండా మరి వెళ్తా ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మరి తీసి దేవుని వాక్యం చదువుతా ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతా ఉన్నప్పుడు ఆ హృదయంలో ఆ నెమ్మదిని, ఆ శాంతిని, నిజమైన ఆ రెస్ట్ ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. అందుని బట్టి ఆయన ఎంతైనా సరే ఆయనకి మనం థ్యాంక్స్ చెప్తూ మనం ఆయన ఆరాధించే వారికి ఉండాలి. 4వది ఇందులో మనం చూసినట్లయితే మన భారాల్ని మోసే దేవుణ్ణి మనం కలుగున్నాం పిల్లరా. గాడ్ హూ కేర్స్ అవర్ బర్డెన్స్. నిజంగా మనం మోయలేని భారాన్ని ఆయన మీద వేసినప్పుడు మన భారాన్ని మోసే దేవుణ్ణి మనము కలుగున్నాం. మనల్ని ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాదు. అందుకే ఆ కీర్తన 55 22వ వచనంలో నీ భారము యెహోవా మీద
మోపము, ఆయన నిన్ను ఆదుకును, నీతిమంతులు ఆయన ఎన్నడను కదలనీయడు. నిజంగా మన భారాలు మన దేవుడి మీద మనం మోపినప్పుడు దేవుడు మరి మన భారాల్ని మరి భారంలో నెమ్మదినిచ్చే దేవుణ్ణి మనము కలుగునం ప్రియులరా. నిజంగా ఆయన మన మన భార నేను యాత్రికుని ప్రయాణం అనే బుక్ చదువుతా ఉన్నప్పుడు ఆ నేను రక్షింపబడిన తర్వాత తొలి దినాల్లో చదువుతా ఉన్నప్పుడు నాకు ఎంతో ప్రోత్సాహం అనిపించాయి అనమాట. ఆ పాప భారంతో ఆయన మూట మోసుకొని పోతా ఉన్నప్పుడు దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంటాడో, దేవుడు ఎంత అంటే అనిపిస్తుంది అనమాట. పాప భారంతో మనం మోసుకున్న మన పరిస్థితుల్ని దేవుడు దాని నుండి ఫస్ట్ ఆ పాప భారాన్ని మన నుండి తొలగించిన దేవుడుగా మన ప్రభు ఉన్నాడు. రక్షింపబడిన తర్వాత అనేక భారాల గుండా వెళ్తా ఉంటాం. యాజ్ అ బిలీవర్స్ గా అందరూ కూడా వెళ్తా ఉంటారు. కానీ ఆ భారాలను మరి ప్రభు మోసే దేవుడిగా మన భారాలను మన ప్రభు మనకున్నాడు. ఈ 4 విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా పిలవడానికి ఏముంది మనలో? వీఆర్ నథింగ్. ఏం లేదు మనలో, ఏ మంచి లేదు మనలో. దేవుడు మనల్ని గమనించినాడు, మనల్ని పిలుస్తా వచ్చినాడు, మళ్ళీ తన ప్రేమను చూపిస్తా వచ్చినాడు. తర్వాత ఆయన యొక్క శాంతిని ఇస్తా వచ్చినాడు. తర్వాత మన యొక్క బర్డన్స్ ని ఆయన మోస్తున్న దేవుడుగా. అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, నా చింత యావత్తు మీ మీద వేయండి అని ప్రభుల వారు అంటారు. ఈ విధి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన జీవితంలో ఏమైనా గ్రహించుకొని హృదయమారా మన ప్రభువును మనము ఆరాధన చేద్దాం. దేవుడి వాక్యం దీవించుకుంటాం. Remember this, the God who gives us rest, true rest. You know, this my burden is light. True rest does not come by stopping your work. Right? My burden is light. And as you learn, as we do what God wants us to do, we experience the care of God, the compassion of God, the love of God.